టీటీడీఓగా ముద్దాడ రవిచంద్ర నియామకం జరగబోతోందనేటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు రవిచంద్ర. ప్రస్తుత టీటీడీఓగా అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నారు. ఇక అనిల్ కుమార్ సింఘాల్పై వేటుకు రంగం సిద్ధమైనట్లుగా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. కల్తీ నెయ్యి వ్యవహారం పైన విచారణ చేస్తోంది సిట్. అయితే టీటీడీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్నటువంటి సిట్ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. టీటీడీఓగా అనిల్ కుమార్ సింఘాల్ స్థానంలో రవిచంద్రకు ఈ నేపథ్యంలో బాధ్యతలు అప్పగించబోతున్నారనేటువంటి సమాచారం అయితే అందుతోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, టీటీడీఓగా అనిల్ కుమార్ సింఘాల్ స్థానంలో రవిచంద్రకు బాధ్యతలు, దీనికి సంబంధించి ఏంటి, ఏ విధంగా చూడాలంటారు? ఇప్పటికే ఆయన ముఖ్యమంత్రి వద్ద ఒక ప్రధానమైనటువంటి ఒక స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి వ్యక్తికి ఈఓగా టీటీడీ ఈఓగా ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ప్రధాన దేవాలయానికి సంబంధించి ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? మరి ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఈఓగా అనిల్ కుమార్ సింఘాల్ను బదిలీ వేటేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందంటూ సమాచారం వినిపిస్తుంది. అనిల్ కుమార్ సింఘాల్ స్థానంలో సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ గా ఉన్న ముద్దాడ రవిచంద్ర పేరు ఖరారు చేశారంటూ ఒక ప్రచారం అయితే నడుస్తుంది. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం పైన విచారణ చేస్తున్న సిట్ తాజాగా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. అందులో గతంలో జగన్ ప్రభుత్వంలో కూడా ఈఓగా పనిచేశారు అనిల్ కుమార్ సింఘాల్. ప్రస్తుతం కూడా ఆయన టీటీడీ ఈఓగా ఉన్నారు. టీటీడీ ఈఓగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ పై వేటు వేయాలని ప్రభుత్వం కీలకంగా నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఉత్తర్వులు మరికొద్దిసేపట్లో ఉత్తర్వులు వస్తాయని ఒక ప్రచారం నడుస్తుంది. ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. సీఎంఓలో కీలక పాత్ర వహిస్తున్న ముద్దాడ రవిచంద్రను టీటీడీకి బదిలీ చేయాలని ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఎందుకంటే ప్రతి ఐఏఎస్ అధికారి కూడా తన జీవితంలో ఒకసారైనా తిరుమలలో పనిచేయాలనే కోరిక ఉంటుంది. ఆ నేపథ్యంలో భాగంగా గతంలో జగన్ దగ్గర పనిచేసిన జవహర్ రెడ్డి లాంటి సీనియర్ ఐఏఎస్ అధికారులుగా టీటీడీ ఈఓగా పనిచేసిన నేపథ్యం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఏదైతే సీఎం చంద్రబాబుకు తనకు నమ్మకమైన తనను నమ్మిన ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్రకు టీటీడీ బాధ్యతలు కట్టజెప్తారంటూ ప్రచారం అయితే నడుస్తుంది. ఆ ఉత్తర్వులు మరి కొద్దిసేపట్లో వస్తాయంటూ రాజకీయ వర్గాల్లోనూ ఇటు ప్రభుత్వ వర్గాల్లోనూ ఒక ప్రచారం నడుస్తుంది. రైట్, అంటే దీనికి సంబంధించి టీటీడీలో కూడా ప్రధానమైనటువంటి ఒక డిస్కషన్ అయితే నడుస్తుందిగా. రవిచంద్రకు బాధ్యతలకు సంబంధించి అంటే రాజకీయపరమైనటువంటి అంశంగా కొంతమంది చూస్తున్నప్పటికీ ఇప్పటికిప్పుడు ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న ఈఓపై వేటు వేసినప్పటికీ కూడా దీనికి సంబంధించి ఒక ఇంత క్లిష్టతరంగా మారేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి మాట ఇప్పటి వరకు ఉన్న వివాదాలు సరిపోతాయి. మళ్ళీ కొత్త నియామకాలు ఎందుకు కేసు కొలిక్కి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి బదిలీలు ఉంటే బాగుంటేది కదా అనేటువంటి ఒక చర్చ కూడా దారితీస్తోంది కదా కిరణ్, దీన్ని ఎలా చూడాలంటారు మనం? మురళి, అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన నేత. ఆయనకు కేంద్ర బీజేపీ పెద్దలతో కూడా అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. అదే నేపథ్యంలో భాగంగా గత 2 ప్రభుత్వాల్లో కూడా ఆయన టీటీడీ ఈఓగా పనిచేసిన నేపథ్యం. గత జగన్ ప్రభుత్వంలోనూ ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అనిల్ కుమార్ సింఘాల్ టీటీడీ ఈఓగా నియమితులయ్యారు. ఈ నియమితులైన తర్వాత నియమితులు కాకముందే ఏదైతే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే జగన్ ప్రభుత్వంలో తిరుమల లడ్డు వ్యవహారంలో కల్తీ జరిగిందంటూ ఆరోపణలు వచ్చి ఆరోపణల పైన టీడీపీ కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. సిట్ నియమించింది. సిట్ నియమించిన తర్వాత ఏదైతే వైఎస్ఆర్సీపీ నేతలు కొంతమంది సుప్రీంకోర్టుకి వెళ్లారు. సిబిఐకి కేసు ఇవ్వడం. సిబిఐ సిట్ ఇచ్చిన తాజా నివేదికలో ఎలాంటి కల్తీ జరగలేదు, జంతు కళాపరాలు కలవలేదని ఇచ్చిన నేపథ్యంలో భాగంగా గత ప్రభుత్వంలో ఈ వ్యవహారాన్నింటికి కారణమైనా కూడా చూసి చూడనట్టు వ్యవహరించారు అనిల్ కుమార్ సింఘాల్ అనే ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణల నేపథ్యంలో భాగానే ఆయన బదిలీ వేటు వేస్తారంటూ ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఏదైతే గత ప్రభుత్వమే చేసింది అంటూ టీడీపీ కూటమి అధికారంలోకి చేసిన ఆరోపణలన్నీ తేటతెల్లమైన ఈ వ్యవహారానికి అన్నిటికీ మూల కారణం అనిల్ కుమార్ సింఘాల్కు తెలిసి కూడా చూసి చూడనట్టు వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో భాగంగానే అనిల్ కుమార్ సింఘాల్ పైన వేటు ఖాయంగా కనిపిస్తుంది. ఆ స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ నియమిస్తారని సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్న ముద్దాడ రవిచంద్ర నియామకం జరుగుతుందనే ఒక ఊహాగానాలు ప్రచారం అయితే ప్రస్తుతం నడుస్తుంది. ఏదైతే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కల్తీ నెయ్యి వ్యవహారం పైన వైసీపీ పైన వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు కూడా సుప్రీంకోర్టు తలుపు తట్టారు. సుప్రీంకోర్టు సిబిఐకి ఇచ్చింది. ఈ మొత్తం వ్యవహారం తుది నివేదికకు వచ్చింది. కేసు దాదాపు క్లోజ్ అయ్యే నేపథ్యంలో ఏదైతే గతంలో ఈ వ్యవహారానికంతా కారణమైన అనిల్ కుమార్ సింఘాల్ వేటేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక టీటీడీఓగా అనిల్ కుమార్ సింఘాల్ స్థానంలో రవిచంద్రకు బాధ్యతలు అప్పగించబోతున్నారనేటువంటి సమాచారంతో ఒకంత ఈ అంశం చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అనిల్ కుమార్
సింఘాల్ స్థానంలో రవిచంద్ర అనేదే కూడా ప్రభుత్వంలో కూడా కొంత డిస్కషన్ అయితే నడుస్తుంది. టీటీడీఓగా ముద్దాడ రవిచంద్ర రాబోతున్నారు అని కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే ఏపీ సీఎం ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు రవిచంద్ర. ప్రస్తుతం టీటీడీఓగా అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నటువంటి పరిస్థితి. అనిల్ కుమార్ సింఘాల్పై వేటుకైతే రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సిట్. ఈ నేపథ్యంలో టీటీడీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్నటువంటి సిట్ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక అయితే ఇచ్చింది. ఈ నివేదిక నేపథ్యంలో ప్రస్తుతం టీటీడీఓగా అనిల్ కుమార్ సింఘాల్ స్థానంలో రవిచంద్రకు బాధ్యతలు అనేది కూడా ఒకంత చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి ఉంది.